గ్రేటర్ హైదరాబాద్ పై అధికార పార్టీ ఫోకస్ పెట్టింది. పార్టీని బలోపేతం చేసుకోవడానికి అభివృద్ధి ఎజెండాను జనం ముందు పెట్టాలని డిసైడ్ అయింది. అందుకు అనుగుణంగా పనిచేసుకుంటూ పోతోంది కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ టార్గెట్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పీఠం. రాష్ట్రమంతటా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించినప్పటికీ గ్రేటర్లో మాత్రం ఎన్నికలు పెట్టలేదు. మొదట గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు నిర్వహించింది ప్రభుత్వం. అవి పూర్తి కాగానే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు గ్రేటర్ హైదరాబాద్లోనూ ఎన్నికలు నిర్వహిస్తారనే ప్రచారం జరిగింది. కానీ అది సాధ్యం కాలేదు. జీహెచ్ఎంసీ పాలక మండలి పదవీకాలం ముగిసినప్పటికీ ఎన్నికల ఊసే వినిపించడం లేదు. అయితే ప్రభుత్వం కావాలనే గ్రేటర్లో ఎన్నికల్ని వాయిదా వేసింది. ప్రస్తుతం జనాభా లెక్కలు జరుగుతున్నాయి. అదే సమయంలో ఎస్ఐఆర్ కూడా స్టార్ట్ కాబోతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్లో కాంగ్రెస్ కు సరైన ఫలితాలు రాలేదు. గ్రేటర్లోని అసెంబ్లీ సీట్లలో ఒక్కటి కూడా కాంగ్రెస్ గెలవలేకపోయింది. అయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన 2 ఉప ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ గెలిచింది. ఆ విజయాలతో కాంగ్రెస్ కు కొంతమేర బలం పెరిగింది. వీలైనంత త్వరగా ఎన్నికలు పెట్టాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఎన్నికలు వచ్చేలోగా గ్రౌండ్ లెవెల్లో మొత్తం సెట్ చేసుకోవాలనే భావనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. గ్రేటర్ను 3 భాగాలుగా విభజించింది ప్రభుత్వం. గడిచిన 6 నెలలుగా జీహెచ్ఎంసీ పరిధిలో అభివృద్ధి పనుల్లో వేగం పెంచింది. రోడ్లు, స్కైవేలు, ఎస్టీపీలతో పాటు ఫ్లైఓవర్ల ప్రారంభోత్సవాలు, చెరువుల అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. మిగిలి ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా పేదలకు అందించే పనిలో పడింది ప్రభుత్వం. వీటన్నింటినీ వీలైనంత త్వరగా పూర్తి చేసి గ్రేటర్ ఎన్నికల్ని ఎదుర్కోవాలనుకుంటోంది ప్రభుత్వం. ఇప్పుడిప్పుడే జిల్లాల అధ్యక్షులు, పార్టీ ఇన్ఛార్జీలను యాక్టివేట్ చేసే పనిలో పడింది. మంత్రులు ఇప్పటికే నియోజకవర్గాల వారీగా నాయకులతో సమావేశమవుతున్నారు. వచ్చే 2-3 నెలల్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ప్రభుత్వం వెళ్తుందనే మాటలు వినిపిస్తున్నాయి. డివిజన్ల వారీగా అభివృద్ధి పనుల్ని స్పీడప్ చేస్తూ చేసిన అభివృద్ధిని చూపించి ఎన్నికల్లో ఓట్లు అడగాలనే ఆలోచనలో ఉంది సర్కారు.